మీకు బండి తోలు వస్తుందా? బండి అంటే ఎడ్ల బండి కాదు. స్కూటో, బైకో లేదా కారు. నేను ఇట్నే, నా లాంగ్వేజ్ ఇట్నే ఉంటుందండి. ఇవి ఏమన్నా కానీ నడపడం వస్తుంది అంటే కనుక ఇప్పట్లో రాని వాళ్ళు అంటూ ఎవరూ లేరులేండి, అందరికీ వస్తుంది. నాకు స్కూటీ నడిపేది సగం సగం వస్తుంది, అంటే ఒక 70% వస్తుంది అనుకోండి. మొన్ననే నేర్చుకున్నాను. ఈ మధ్య అట్లా అట్లా రోడ్ల మీద అయితే తిరుగుతూ ఉన్నాను. ఇవెల్లా ఎందుకు అడుగుతున్నావు అంటే కనుక, నువ్వు నేర్చుకున్నావా అని అడుగుతున్నావా అని అయితే అసలు అనకండి. ఎందుకు అడుగుతున్నాను అంటే కనుక, మొన్న కింద ఉన్నాను నేను, అందుకు అడుగుతున్నాను. నువ్వు కింద పడి వెళ్ళ ఎందుకు అడుగుతున్నావు అక్క అని అయితే అస్సలు అనకండి. ఎందుకంటే కనుక బయట ఎట్లా ఉందనేది చెప్తాను. మామూలుగా నేను బయటికి ఇంతకుముందు ఆటోలో ఉన్నో లేకుంటే కనుక ఆటోలో ఒక దగ్గర దిగేసి బయట ఏమన్నా కావాల్సి ఉంటే ఆ షాప్ నుంచి రోడ్డు దాటుకుంటే ఎప్పుడైతే ఎంత జాగ్రత్తగా దాటుకుంటా అంటే నా అంత భయంగా అనేది దాటుకుంటా ఉంటాను. ఏమైనా రానప్పుడు భయపడతా. కానీ నేను బండి నడుపుతుంటే నా అర్థమైంది, అందరు జనాలు కూడా ఇట్నే భయంగా దాటుకుంటుంటారేమనేసి. అదేం లేదు, వాళ్ళే బండి ఆపుకుంటారు, వాళ్ళే పోతారు, మనకేం పని, మన కొద్దీ మనం సరువును దాటేద్దాము అన్నట్టు ఉన్నారు అబ్బా జనాలు అయితే. ఇంకా నిజంగానే అలాగనే ఉన్నారు అసలు. ఇంకా నేను ఏమైందంటే నాకు అండ్ ముందు బైక్ పోతుంది, ఇంకొక బైక్ పోతుంది, తర్వాత నేను పోతున్నాను. అంటే దానికి కొంచెం ఒక 2 అడుగులు దూరమే ఉండేది. అసలు అది ఎంత స్లోగా అంటే అంత స్లోగా పోతున్నాము, హారన్ కొట్టుకుంటూనే పోతున్నాము. ఫస్ట్ బైక్ పోయింది ఆగింది, రెండో బైక్ పోయింది ఆగింది. కానీ నేను ఇట్లొచ్చి ఆపాను, సమ్మనొచ్చి తగిలింది. ఆమె ఎంత లావు ఉందని, లావు ఉంటే ఉండనిలే మనకేం అనవసరం. కానీ నేను ఇంకా ఆపాను, సడన్గా ఆపినా కూడా తగిలింది. ఇంక ఇట పక్కకు జరగలేదు ఆమె అసలు. ఆ బండి బరువు తట్టుకోలేక నేను కింద పన్నా కానీ గున్నంగి లెక్క అట్టనే ఉంది. గుండంగి లెక్క అట్టనే ఉంది. అందరూ ఏమంటున్నారంటే బండి మీద వచ్చినారు కాబట్టి తప్పు నాది, నడుచుకుంటూ పోతుంది కాబట్టి ఆమె తప్పు ఏం లేదు అన్నట్టుగా ఆమె గట్టిగా అడుస్తుంది. ఏమమ్మా అని కళ్ళు కనిపించట్లేదా అనేసి. ఇంకేం చేస్తామాడా, పన్నది నేను, దెబ్బలు తగిలేది నాకు, బాగుండేది ఆమె, తిట్టేది నన్ను. అట్ట అయిపోయింది. అట్ట అయిపోయినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏందమ్మా మీరు నన్ను అంటున్నారా అంటుండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నీకు తెలివిందే లేదమ్మా, బండ్లు అట్లా పోతున్నాయి, ఆ పిల్ల హారన్ కొట్టుకుంటూ వస్తుంది, అంత స్లోగా వస్తుంది, అసలు మీరు అట్లా ఎట్లా దాటుకుంటారు, ఎట్లా వస్తారు అట్లా, మీరు కొంచెమన్నా ఆగాలి కదా అనేసి అయితే కనుక వాళ్ళు తిట్టినంటే ఈమె కంట్రోల్ అయిందారు. లేకుంటే ఏమన్నా పనేనా నన్ను. ఇంకా నేను ఊరికి కూర్చొని ఏడుచుకుంటూ ఉండేదాన్ని. నాకు దీన్ని బట్టి అర్థమైంది, బండి ఏది పెద్దగా ఉంటేనక వాళ్ళదే తప్పు. నిజంగానే నడుచుకుంటూ వెళ్ళే బండి వాళ్ళు స్కూటీ బైకో తగిలితే వాళ్ళదే తప్పు. బైకులను కారులో ఆటో వాళ్ళు తగిలితే కనుక వాళ్ళదే తప్పు. అట్లా బండ్లు పెద్దగా ఉండే కొద్దీ వాళ్ళవే తప్పులు అవుతాయి అనేసి నాకు అర్థమైంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేసి అర్థమైంది. మా ఆయన అంటూనే ఉన్నాడు, జాగ్రత్త 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 మనల్ని అంటారు అనేసి. నాకేం తెలుసు, అందుకే పోయి కింద పడి మాటలు అనిపించుకొని వచ్చేసిన. నా అదృష్టం బాండి వాళ్ళందరూ చూసి అన్నారు, అందుకే ఇది మీతో షేర్ చేసుకున్నాం, ఏం చేస్తాము అనేసి అయితే కనుక షేర్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బండి తోలేటట్టుంటే కనుక నిర్లక్ష్యంగా అట్నే ఉండకండి.